హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయలకి పెచ్చు తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పసుపు, 4 చింతపండు రెబ్బలు, 1 స్పూను చింతకాయ తొక్కు, తగినంత ఉప్పు, మజ్జిగ పోసుకొని మొత్తం కలిపి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన ముక్కల్ని వడగిన్నెలో వడేసుకోవాలి. వడగిన్నెలో వడేసుకున్న తర్వాత ఈ చింత తొక్కు మొత్తం తీసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయినాయి, తీసి గిన్నెలో వేసుకోవాలి. గిన్నె కూడా ఇట్లాగే వేయించేసుకోవాలి. బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పప్పు చిటపట అనేటప్పుడే 2 రెబ్బలు కరివేపాకు, వెల్లుల్లి తరుగు, జీడిపప్పు, ఎండుమిర్చి, 1/2 స్పూను పసుపు అన్నీ బాగా వేయించుకోవాలి. తాలింపు ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. తర్వాత తగినంత కొబ్బరి కారం చల్లుకోవాలి. కాకరకాయకి కొబ్బరి కారం ఎక్కువే పట్టిద్ది. తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలబెట్టాలి. కాకరకాయ ఫ్రై రెడీ. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ.